హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ చిన్ని కార్నర్. వినాయక చవితి రోజున పూజ ఏ విధంగా చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే తీయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి మా వారే అష్టోత్తరాలు అలాగే కథ కూడా చదువుతారండి. ఈ వీడియోలో చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓం స్వర్పకర్ణయ నమః జాజి పత్రం పూజయామి. ఓం సురగ్రాజాయ నమః దండికీ పత్రం పూజయామి. ఓం యుభవక్రయ నమః శమీ పత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి. ఓం సురమాత్రాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతివినయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖవిదే నమః ఓం సురదాక్షయ నమః ఓం సురారిజ్ఞానాయ నమః ఓం మనగణపతియ నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబాలయ నమః ఓం హిరణ్మయ నమః ఓం అశ్రయగ్రీవయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం కాంతిమతే నమః ఓం భృతిమతే నమః ఓం కామ్య నమః ఓం కవితపలయ ప్రియాయ నమః ఓం బ్రహ్మ విద్య విభయ నమః ఓం జ్యేష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తిజీవితాయ నమః ఓం జ్యోతమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జయసే నమః ఓం యక్షకనరే సేవితే నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం గంగాసుతయ నమః ఓం గణాధీశయ నమః ఓం గంభీర నినాదాయ నమః ఓం వటవే నమః ఓం అభిష్టావరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భావాగమయ నమః ఓం అవ్యయ నమః ఓం సత్యధర నమః శ్రీ సిద్ధివినాయక స్వామి నమః అష్టోత్తర శతమానం పూజ సమర్పయామి. మహానుభావ, విధవ సంబున మేము జ్ఞాతులచే రాజ్య సంపదను పోగొట్టుకుని మీ సన్నిధానముకు వచ్చినాము. మీ దర్శన భాగ్యం వల్ల సకల పాపములు నశించి మీ అనుగ్రహం వల్ల రాజ్య సంపద పొందే వ్రతమును తెలియజేయవలసిందిగా సూతుని వేడుకోగా సూతుడిట్లనియు ధర్మరాజా, పుత్ర పౌత్రావి వృద్ధితో సమస్త పాపాలను పోగొట్టే సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన వ్రతం ఒకటి కలదు. ప్రమాద అపవాదము తొలగి శత్రుజయము పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షప్రాప్తి కలుగునని చంద్రునకు చెప్పాడు. చంద్రుడు మొదలగు వారు ఆ వ్రతం చేశారని కృష్ణుడు జలప్రతినిధి చెప్పాడు. జలభద్రుడు తన పురంలో ఈ వ్రతం చేయించాడు. శ్రీకృష్ణుడు యథావిధిగా వ్రతం చేసి వినాయకునికి ప్రణామం చేసి జామవంతుని చెంతకు పోవా అతడు సమంతక మణితో పాటు జామవంతుని కూతురును శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాను. సమంతక మణిని సత్రాజిత్తునకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. సత్రాజిత్తు విషయాన్ని గ్రహించి నొచ్చుకుని తన కూతురికి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. వృతాసురుని హతం బనర్చినప్పుడు ఇంద్రుడు శతాదేవి అన్వేషణ సమయమున శ్రీరాముడు భగీరథుడు గంగావతరణ సమయమున అమృతోత్పాదన సమయమున దేవదానవులు కుష్టు వ్యాధి నివృత్తి కోసం స్వాముడు ఈ వినాయక వ్రతం చేసినారు. ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్య సంపదను పొందాడు. వినాయక వ్రతం చేయటం వలన ఇష్టకామ్యము సిద్ధించుట చేత గణేశుడు వినాయకుడుగా ప్రసిద్ధి పొందాడు. విద్యారంభకాలమున పూజించిన విద్యాలాభం కలుగును. పుత్రార్థకామంలో పుత్రార్థములు బడియుదురు. కన్యలు పూజించడం వలన చక్కని భర్తను, ముత్తైదువులు పూజించడం వలన నిత్య సౌభాగ్యము పొందుతారు. విధవ పూజించడం వలన మరే జన్మ ముందు వైదవ్యము పొందరు. కావున ఈ వ్రతము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా ఆచరించినచో శ్రీ గణపతి కరుణ కటాక్షమును సకలైశ్వర్యమును పొంది సుఖముగా ముందుగాక. సర్వులు చేతి తగిన వ్రతం ఈ వినాయక వ్రతం. ఈ వినాయక వ్రతం కథ సమాప్తం. చాలా ముక్కలు పలికింది. కొట్టం తగ్గ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి వినాయకుడిని చూడండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.